నేను మీ స్వామి కుమార్ చింత కొత్తపల్లి. సో, సీఎండీ చింతాస్ ఇన్ఫ్రా డెవలపర్స్. సో, మీకు తెలిసిందే గదండీ! మనం ఇప్పటివరకు 7 ప్రాజెక్ట్స్ కంప్లీట్ జేశాము. సో, ప్రెజెంట్‌గా ఇది ఎయిత్ ప్రాజెక్ట్ అనమాట. సో, డీటీసీబీ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. సో, ఇది ఎక్కడ ఏంటి అనంటే, సో, వరంగల్ హైవే మెయిన్ ముఖ్యంగా. సో, వరంగల్ హైవేలో ఎక్కడ అంటే యాదగిరిగుట్టకు ఒక 8 కిలోమీటర్స్‌లో ఉంటది. సో, ఆలేరుకి జస్ట్ 6 కిలోమీటర్స్‌లో ఉంటది. పక్కనే అనమాట. జస్ట్ ఒక 5-10 మినిట్స్‌లో మనం సైట్‌లో ఉంటాం. సో, ఎట్ ద సేమ్ టైమ్ యాదగిరిగుట్ట టెంపుల్‌కైనా గూడా ఒక 10 మినిట్స్‌లో టెంపుల్ దగ్గర ఉంటామనమాట. సో, అంటే ఆలేరుకి, యాదగిరిగుట్ట టెంపుల్‌కి జస్ట్ మధ్యలో ఉంటాము. సో, ఆ మధ్యలో గూడా ఎక్కడ అనంటే సో, యాదగిరిగుట్ట నుంచి వస్తే మాత్రం టువర్డ్స్ రాజపేట రోడ్ అనమాట. యాదగిరిగుట్ట, సైదాపూరు, మాసాయిపేట. సో, మాసాయిపేట నుంచి రైట్ తీసుకుంటే నెక్స్ట్ వచ్చే విలేజ్ కాచారం విలేజ్. జస్ట్ ఆ కాచారం విలేజ్ దాటగానే మన సైట్ ఉంటది. లేదు ఒకవేళ మీరు యాదగిరిగుట్ట నుంచి కాకుండా హైవేలోనే ఆలేరు నుంచి కూడా రావచ్చు గదా! సో, ఆలేరు నుండి వస్తే మాత్రం ఆలేరు నుంచి లెఫ్ట్ తీసుకుంటే కరెక్ట్ 6 కిలోమీటర్స్. హైవే అయినా అంతే. మనకు నేషనల్ హైవే అయినా 6 కిలోమీటర్స్ ఉంటది. సో, జస్ట్ అంతే ఒక 5-10 మినిట్స్‌లో రావచ్చనమాట. సో, ఇక్కడ నుంచి మనకు ఇప్పుడు కొత్తగా వచ్చే రీజనల్ రింగ్ రోడ్, ట్రిపుల్ ఆర్ రోడ్డు కరెక్ట్ ఒక 10 కిలోమీటర్స్‌లో మనకు ఆ డిస్టెన్స్‌లో ఉంది. సో, ఈ పక్కనే ఆలేరు దగ్గర కళ్యాణ్ టెక్స్‌టైల్ పార్క్ ఉంది. సో, అక్కడ దాదాపుగా డైరెక్ట్‌గా గానీ, ఇండైరెక్ట్‌గా గానీ దాదాపుగా ఒక 10,000-20,000 ఎంప్లాయ్‌మెంట్ అక్కడ క్రియేట్ అవ్వబోతుంది నెక్స్ట్. కళ్యాణ్ టెక్స్‌టైల్ పార్క్‌కి మనం జస్ట్ అంతే నాకు తెలిసి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్నాం. అండ్ మీరు ఇంకా బాగా వింటుంటారు. మనకు కొలన్పాక కొలన్పాక జైన్ మందిర్ అని ఉంటుంటారు కదా! సో, అక్కడి నుంచి అయినా కూడా మనకు ఒక 9 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్నాం కొలన్పాక జైన్ మందిర్‌కి. సో, ఇక్కడ నుంచి సో, ఆలేరు నుంచి మన సైట్‌కి వెళ్ళే రూట్ వచ్చేది 60 ఫీట్ రోడ్డు. సో, ఈ రోడ్ ఎటెళ్తది అనంటే నెక్స్ట్ వచ్చేసి మనకు గజ్వేలు, ప్రజ్ఞాపూర్, కరీంనగర్ హైవేకి కనెక్ట్ అయితదనమాట ఈ రోడ్. సో, ఈ రోడ్ 60 ఫీట్ ప్రెజెంట్ రోడ్డు. సో, ముందు ముందు ప్రపోజ్డ్ మనకు 100 ఫీట్ రోడ్ అవ్వబోతుంది. సో, ఆ రోడ్‌కి జస్ట్ సెకండ్ బిట్‌లో ఉన్నాం మనం. సో, ఆలేరు టు గజ్వేల్ రోడ్‌కి జస్ట్ సెకండ్ బిట్. సో, 6 కిలోమీటర్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే సెకండ్ బిట్‌లో మన సైట్ ఉంటది. లేదు ఇటు యాదగిరిగుట్ట నుంచి వచ్చినా గూడా యాదగిరిగుట్ట టెంపుల్ నుంచి రాజాపేట వెళ్ళే రోడ్డు కూడా ప్రజెంట్ 60 ఫీట్ రోడ్డు. అది ప్రపోజ్డ్ 150 ఫీట్ రోడ్. సో, యాక్చువల్‌గా మనకు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే శాంక్షన్ అయింది. కొంచెం పెండింగ్‌లో ఉంది అది. సో, మేబీ తొందరలో స్టార్ట్ అవ్వచ్చు. కానీ అది 150 ఫీట్ రోడ్. 150 ఫీట్ రోడ్‌కి మనం 3 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటాం. సో, అక్కడి నుంచి ఆ 3 కిలోమీటర్స్ నుంచి మళ్ళీ మన సైట్‌కి వచ్చే రోడ్ మాత్రం జస్ట్ 33 ఫీట్ రోడ్ అది. అండ్ ఇంకా చెప్పాలి అనంటే మన సైట్‌లో అడుగు పెట్టేంత వరకి మీరు మొత్తం బీటీ రోడ్‌లోనే వస్తారు మన సైట్‌లోకి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సైట్‌కి వచ్చినప్పుడు కూడా మీకు తెలుస్తది. చూసినాక ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. యాదగిరిగుట్ట టెంపుల్‌కి గానీ, ఆలేరు టౌన్‌కి గానీ, ఇటు గజ్వేల్‌కి జస్ట్ 26 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటాం. కరీంనగర్ హైవే వెళ్ళాలన్నా కూడా జస్ట్ 26 కిలోమీటర్. మహా అంటే ఒక 25 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. సో, ఇక్కడ ఇటు దగ్గర అవుతది. జైన్ టెంపుల్‌కి దగ్గర అవుతది. సో, ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ సిటీ మన తెలంగాణలో హైదరాబాద్ సిటీ తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ పాపులేషన్ ఉన్న సిటీ వరంగల్ అందరికి తెలిసిందే. సో, వరంగల్‌కి, హైదరాబాద్‌కి మనం మధ్యలో ఉన్నాం. యాదగిరిగుట్ట మధ్యలో ఉంది. సో, పిలిగ్రిమ్స్‌గా బాగా డెవలప్ అవుతుంది. సో, మీకు తెలిసిందే యాదగిరిగుట్ట సెకండ్ తిరుపతిగా డెవలప్ అవ్వబోతుంది. సో, డెఫినెట్‌గా ఇక్కడ కూడా ఒక మంచి డెవలప్‌మెంట్ ఉంటది. సో, ఇక్కడనే ఎందుకు కొనాలంటే సో, చాయిస్ ఈస్ యువర్స్. అంటే హై బడ్జెట్ ఉంటే మీరు సిటీకి ఓఆర్ఆర్ దగ్గరనో లేదంటే ఇక సిటీలోనే మీరు కొనుక్కోవచ్చు. నేను కాదనట్లేదు. ఎవరైతే ఈ బడ్జెట్‌లో జస్ట్ మనం ఇప్పుడు 7,500 పర్ స్క్వేర్ యార్డ్ ఇది. సో, ప్రెజెంట్‌గా అయితే ఆఫర్ ప్రైస్‌లో 7,000 లాగా ఇస్తున్నాము. అంటే ఇందులో ఇప్పుడు మన సైట్‌లో వచ్చేసి జస్ట్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ ఉంది ప్లాట్ సైజెస్. మీరు ఒకవేళ ఒక 150 గజాలు గనక మీరు ప్లాట్ తీసుకున్నట్టయితే అరౌండ్ ఒక 10 లాక్స్ వరకు అమౌంట్ అవుతుంది. సో, 7,000 లాగా. సో, 10 లాక్స్ బడ్జెట్ ఉండి అంతకు పైన అమౌంట్ లేని వాళ్ళు గానీ, లేదంటే కొద్దిగా పిల్లల కోసం ఫ్యూచర్ పర్పస్ ఒక 5-10 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం డెఫినిట్‌గా దిస్ ఈస్ ద బెస్ట్ సైట్. ఈ లొకేషన్ గానీ, ఈ లొకాలిటీ గానీ సో, బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏరియా అనమాట. సో, అందులోనేంటంటే మీరు ఈ మధ్యలో బాగా వింటున్నారు. నిజం చెప్పాలంటే ఫార్మ్ సైట్స్ బాగా వింటున్నారు. సో, 5,000కి, 6,000కి, 7,000కి ఫార్మ్ సైట్స్‌లోనే ప్రైజెస్ ఉన్నాయి. సో, మనం ఏంటంటే ఇప్పుడు అంటే నాకు తెలిసి ఈ ఆలేరు సరౌండింగ్, యాదగిరిగుట్ట సరౌండింగ్‌లో 8, 9, 10 ఆ రేట్లు నడుస్తున్నాయి. ఫర్ స్క్వేర్ యార్డ్ 8,000, 9,000, 10,000. కానీ మేము రీసెంట్‌గానే ఈ సైట్ లాంచ్ చేసాము. మనం ఇస్తున్న ప్రైస్ ఏంటంటే మనం అందరితో పోటీ లేకుండా
సో మాదేదో కొంచెం అన్ని ఖర్చులన్నీ తగ్గించుకొని యాక్చువల్లీ 7.5 ప్రైస్ పెట్టాలి. ఇది డెఫినెట్గా ముందు ముందు ప్రైస్ హైక్ చేస్తాము. ప్రజెంట్గా అయితే మాత్రం 7,000 లాగానే తక్కువ బడ్జెట్, వెరీ 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 లో బడ్జెట్. ఇది ఫార్మ్ సైడ్ బడ్జెట్లో మీకు డిటిసిపి వెంచర్లో ఒక మంచి ప్లాట్ వస్తుంది తక్కువ బడ్జెట్లో. సో కాబట్టి మీరు డెఫినెట్గా సైట్ విజిట్ చేయండి. మా ఆఫీస్ వచ్చేసి నియర్ ఎల్బీ నగర్ నాగోల్కి మధ్యలో ఉంది. ఆఫీస్కి వచ్చినా సరే ఒకసారి డిస్కస్ చేయొచ్చు, లేదా మా కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసినా సరే నేను మరిన్ని ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నేను మీకు డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మరీ ముఖ్యంగా మీరు ఈ వెంచర్లో ఎందుకు తీసుకోవాలి అని అంటే, సో ఇక్కడ ఒక 150 స్క్వేర్ యార్డ్స్కి మనకు ఒక 10 lakhs 10,50,000 బడ్జెట్ అవుతుంది. ఇది అవుట్ రేట్ ప్రైస్, అంటే 45 daysలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదు అట్లా కాదు, మా దగ్గర 10 lakhs బడ్జెట్ లేదు, ఒక 5 lakhs ఉన్నాయి, మరి మిగతాది ఎట్లా అంటే 5 lakhs ఉన్నాయి కాబట్టి మీ దగ్గర మేము వచ్చిన ప్లాట్ మాకు రాదు కాబట్టి మీరు కనుక అనుకుంటే, సో ఇక్కడ మన దగ్గర 3 types ఆఫ్లో మనకు పేమెంట్ షెడ్యూల్ ఉంది. ఒకటి వచ్చేసి అవుట్ రేటు 45 daysలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి 50% మీరు పేమెంట్ చేస్తే మిగతా 50%కి ప్లాట్ మీద మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కల్పిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs బడ్జెట్ అయితే 5 lakhs బ్యాంక్ ద్వారా లోన్ అమౌంట్ వస్తుంది మీకు. 5 lakhs మీరు మీ దగ్గర ఉన్న అమౌంట్ మీరు మాకు పే చేస్తే సరిపోతుంది. సో మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మీరు ఎవ్రీ మంత్ మిగతా మీరు తీసుకునే ఆ బ్యాంక్ లోన్కి ఆ 5 lakhsకి బ్యాంక్కి ఈఎంఐ కట్టుకోవచ్చు. సో 5 lakhsకి మహా అంటే 5,000 to 7,000 బిట్వీన్ మీకు ఈఎంఐ ఉంటుంది. ఒక 10 years కనుక మీరు ఈఎంఐ టెన్యూర్ పెట్టుకుంటే. సో ఈజీ ప్రాసెస్. 5 lakhs పేమెంట్ కనుక మీరు పే చేసి 5 lakhsకి లోన్ కనుక వెళ్తే మీ పేరు మీద ప్లాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. మీరు ఎవ్రీ మంత్ బ్యాంక్కి ఈఎంఐ పే చేసుకుంటారు. అట్లా ఒక 10 years కనుక మీరు టెన్యూర్ పెట్టుకుంటే మీ ఈఎంఐ కంప్లీట్ అయ్యే లోపు ఈ 10 yearsలో మీరు పెట్టిన ఈ ఇన్వెస్ట్మెంట్, ఈ ప్లాట్ డెవలప్మెంట్ అనేది డెఫినెట్గా డబుల్ 4 times 5 times డెఫినెట్గా మీకు ఇక్కడ మీరు చూస్తారు. అంటే మీరు ఒక ఎట్ ఏ టైం పే చేయకుండా మీరు సరదాగా ఎవ్రీ మంత్ అలా కట్టుకుంటూ ఒక 10 years కట్టుకుంటూ పోతే మీకు తెలియకుండానే మీ ప్లాట్ ఒకటి మీ పేరు మీదకి వచ్చేస్తుంది. సో అది మీ పిల్లలకు, మీ పిల్లల చదువులకు, మీ పిల్లల మ్యారేజెస్కు, ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్కు డెఫినెట్గా మీకు ఈ ప్లాట్ యూజ్ అవుతుంది. ఇది రెండో ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి, సో ఆ 5 lakhs కూడా లేవు మా దగ్గర, సో మరి మేము ఎలా ప్లాట్ కొనుక్కోవడం అనుకుంటే కనుక, సో మీలాంటి వాళ్ళ కోసమే, అలాంటి వాళ్ళ కోసమే ఈఎంఐ ఆప్షన్ పెట్టాం. కంపెనీ నుంచి కంపెనీకి డైరెక్ట్ ఈఎంఐ మీరు పే చేయొచ్చు. సో దానికి ఏంటంటే మినిమం జస్ట్ 2 lakhs పేమెంట్ చేస్తే సరిపోతుంది. 2 lakhs చేసిన తర్వాత ఎవ్రీ మంత్ 15,000 మీరు ఈఎంఐ పే చేసుకుంటే అట్లా ఒక 24 months ఈఎంఐ ఫెసిలిటీ ఉంది, 50% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది, అండ్ అవుట్ రేట్ ఆప్షన్ ఉంది. సో 3 పేమెంట్స్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు సైట్ కనుక చూస్తే డెఫినెట్గా మీరు ప్లాట్ బుక్ చేసుకోండి.